అంటే ఆయన హాస్పిటల్ కాంపౌండరా, పని ఆహా, చేస్తాడా? అక్కడే ఏదో ప్రింటింగ్ ప్రెస్ కాడ పనిచేస్తాడు. అయితే అమ్మతోటి ఫ్రెండ్షిప్ చేసుకుని ఆ అమ్మాయేమో మేము ఇక్కడ వంట చేసి వీళ్ళకి మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతే ఈయన టిఫిన్ గిఫిన్ అన్ని పెట్టేసేవాడు. కేరింగ్ తీసుకున్నాడు. దానివల్ల మీ పరిచయం పెరిగిందా, డైరెక్ట్ మ్యారేజ్? లేదు, అమ్మకి ఏమైందంటే బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అన్నది అప్పుడు. అంటే నేను చేసుకుంటానంటే మీ ఏం పేరు బాబు అంటే ఆయన తెలుగు పేరు చెప్పాడండి. అంటే ఆంధ్ర ముస్లిము, ఆయనకు తెలుగు బాగా వస్తుంది. అమ్మ అడిగింది పెళ్లి చేసుకుంటావు అంటే నేనన్నా దారికి పోయి అతన్ని నన్ను చేసుకోమంటావేంటమ్మా, ముందే నా లైఫ్ ఒకటి ఇదైంది అని చెప్పాను. చెప్తే లేదు ఒక కుర్రోడు చాలా మంచోడు పెళ్లి చేసుకుంటాడంట అది ఇదని. ఆయనకి అంతకుముందు ఏమైనా మ్యారేజ్ అయింది. అయితే ఆయన ఏం చేశాడంటే ఆ అమ్మకి నేను చేసుకుంటానండి అని చెప్పి అంతా మాకు తెలుగు సాంప్రదాయంగా చేసుకుంటాను. అసలు పెళ్ళయిందని మీకు చెప్పారా? చెప్పిన తర్వాత నాకు ఒక బాబు ఉన్నాడండి, అప్పటికి సంవత్సరం బాబు ఉన్నాడు నాకు. అయితే ఆయన నచ్చి మీరు పెళ్లి చేసుకున్నారు? చేసుకుంటానని అమ్మ అన్ని ఇంకా హాస్పిటల్లో పర్మిషన్ తీసుకుని, ఆవిడకి కూడా తెలుసా? తెలియదు అప్పటికి. అన్ని పర్మిషన్ తీసుకుంది అమ్మ, పెళ్లికి రెడీ చేసుకున్నారు. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. వచ్చి ఇతనికి పెళ్ళయింది అది ఇదని వరకు దాచిపెట్టారమ్మా. అప్పటి వరకు దాచిపెట్టారు. అంటే మతం కూడా దాచారా? మతం కూడా దాచారు. మతం దాచారు, పేరు దాచారు, పెళ్ళయింది. కమల్ కుమార్ అని చెప్పాడు ఆయన, అసలు పేరు మహమ్మద్ హుసేన్ అన్నమాట. అయితే అప్పుడు అమ్మ ఏమన్నదంటే ఇదేంటి బాబు అన్ని రెడీ చేసుకున్నాము, అతనితో పాటు నేను షాపింగ్కి వెళ్ళాను, అన్ని అట్లా జరిగినాయి అండి. అసలు మీ అమ్మగారు ఏం చూసి అతను అంత మంచోడు అనుకున్నారు అనేది అంత తక్కువ టైంలో మనకు అర్థం కాదు. అమ్మ ఏంటంటే నా లైఫ్ ఒకటి ఖరాబ్ అయిపోయిందని చాలా బాధపడేది. దారికి పోయే దానైనా ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసి అలాంటి వ్యక్తికి ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ భార్య వచ్చి గొడవ పడుతుందని బేసిక్ తెలియదు కదా. గొడవ పడింది, తర్వాత ఏమో ఎవరు వాళ్ళం విడిపోయామండి. ఎంతమంది అమ్మా మీ అమ్మగారికి? ఏంటండి మీరు ఎంతమంది పిల్లలు? ఇద్దరు అక్క చెల్లెలమ్మ. అంతే, దానికి ఆవిడ అంత తొందరపడ్డారు. సరే, అమ్మకి వేరే సపోర్ట్ లేదు సార్, అది దాని గురించి అని ఎవరికైనా దొరికితే చేసేద్దాం అన్న ఆలోచన. మీకు పెళ్ళైందని చెప్పారు ఆయనకి? చెప్పారు, తెలుసు. ఏం బాబు కమల్ కుమార్ ఇలా తప్పు చేసావని అడిగితే ఏమన్నాడు అప్పుడు? అయితే ఆయన అన్నాడు లేదండి మీ అమ్మాయి అంటే నాకు ఇష్టము అది ఇదని ఏదో చెప్పి నాకు కూడా అలాగే చెప్పేటప్పటికి నేను అప్పుడు అనుకున్నాను సరేలే నా లైఫ్ ఒకటి ఖరాబ్ అయిపోయింది, ఆయనకు భార్య ఉంటే ఏంటి, నా బతికేదో నేను బతుకుతాను. అయితే అమ్మ చెప్పింది ఆమె 100 కళ్ళలు కానీ అతన్ని పెళ్లి చేసుకుందమ్మా, అతని డబ్బు కానీ అతని ఆధారం మీద కానీ నువ్వు పడి ఉండొద్దు, నువ్వు ఎవరి దగ్గర అయితే కష్టపడుతున్నావో నీ కొడుకుని అలాగనే నువ్వు పెంచుకో అని చెప్పింది. సరే అయింది. అప్పుడు ఆ నవాబులు ఏం చేశారంటే నాకు గ్రాండ్ గా పెళ్లి చేశారు మేడం. అమ్మ చనిపోయింది లోపల. అయ్యో, అమ్మ చనిపోయింది, పెళ్లి చూడక ముందే చనిపోయింది అమ్మ. వాళ్ళు నవాబులు ఏం చేశారంటే చాలా బాగా మ్యారేజ్ ప్రకారం మీకు పెళ్లి చేశారు, నికా చేశారు. ఫస్ట్ మళ్ళీ నాకు మంచిగా తలంబ్రాలు అవన్నీ కూడా వాళ్ళు వేయించారు నా తరఫు నుంచి. వాళ్ళు చాలా మంచోళ్ళు మేడం. ఇప్పుడు కూడా నేను వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తున్నా, 3 తరాలు అయిపోతుంది మేము అక్కడ. అయితే ఇక్కడ ఎంత ఇది ఉంది మరి, మీ భర్తతో మీరు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నాము. ఆ తర్వాత ఆమె కూడా రావడము చేయడము, ఆమె ప్లేస్ కు నేను ఎప్పుడు వెళ్ళలేదు మేడం, నా ప్లేస్ కి ఆమె ఎప్పుడు రాలేదు. మీరు పేరు ఎప్పుడు మార్చుకున్నారమ్మా? సల్మాకి నికా చేసిన రోజే మార్చారు. అంతకు ముందు మీ పేరు? నా పేరు వాసిరెడ్డి మంగాదేవి. మంగాదేవి. అయితే తర్వాత ఏమైంది సార్ మేడం, నా బాబు నేను మా ఆయన అందరం బాగానే ఉంటున్నాం. ఆయన వచ్చిన రోజు ఆయన వస్తున్నాడు. నేను అబ్బాయిది ఏంటి లవ్ మ్యారేజ్? లేదండి, మా అన్నయ్య వాళ్ళు పెద్దమ్మ కొడుకు. రెండో అబ్బాయిది ప్రాబ్లం మీకు? ఈవిడ రెండో అబ్బాయి వాళ్ళ కోడలు ఏదైతే మీ కోడలు ఉందో వాళ్ళ అమ్మగారి స్టోరీ మీకు పరిచయం ఎలా అయిందో చెప్తున్నారు. అది చెప్తున్నా. సో మీరు ఏ ఇంట్లో అయితే పని చేస్తున్నారో అక్కడికి ఆవిడ బ్యూటిషియన్ మసాజ్ల కోసం వచ్చేది. ఓ రోజు సడన్ గా మీరు డోర్ తీస్తే ఆవిడ ఎదురుగా ఉంది. మీ ఇద్దరికి పరిచయం పెరిగింది? చెప్పండి, ఇక్కడ నుంచి చెప్పండి. పరిచయం పెరిగింది మేడం. పరిచయం పెరిగిన తర్వాత మా ఇంటికి ఒక 2 days లోనే ఆమె వచ్చేసింది. ల్యాండ్ ఫోన్ ఉండే మాకు, ఆ ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇచ్చాం మేము. అప్పుడు ఇస్తే ఆమె 2 రోజుల తర్వాత వచ్చింది. వచ్చి నేను లేను అప్పుడు, మా పెద్ద అబ్బాయితోటి మా కోడలతోటి బాగా మాట్లాడింది, అన్నీ అయింది. ఇంకో 2 days తర్వాత మళ్ళీ వచ్చిందండి. మళ్ళీ వస్తే నేను అనుకున్నాను ఈవిడేంటి ఇలా వస్తుంది అని మనసులో అనుకున్నా, ఎందుకంటే నాకు పెద్ద పరిచయం లేదు. వచ్చి మా ఇంట్లో హాల్లో కింద పిల్లో వేసుకొని పడుకొని ఉంది, నేను డ్యూటీ చేసి వచ్చేటప్పుడు. అప్పుడు నేను అనుకున్నా ఈవిడేంటి కొంచెం ఇలా క్లోజ్ అయిపోయింది. నాతోటి కూడా కాదు, మళ్ళీ నా కొడుకు నా కోడలతో. మీకు పరిచయమైన ఎంత కాలంలో ఇదంతా మీ ఇంట్లోకి వచ్చి? వారం రోజుల్లోనే. వారం రోజుల్లో మీ ఇంటికి వచ్చేసింది. మా ఇంటికి. మీ ఇంటి అడ్రస్ ఎలా తెలుసమ్మా ఆవిడకి? అదే నేను చెప్పాను కదా సార్, ఎందుకంటే నేను పనిచేసే ఇంటికి మా ఇంటికి కొంచెం దూరంలోనే ఉంది. ఇంటికి వచ్చి పడుకుని పడుకుని ఉంటే
సరేలే కొంతమందికి అలవాటు అనుకుని ఇంకా నేను ఏమనలేదు, ఏదో పెట్టాను, టీ తాగింది, వచ్చేసింది. ఇంకా 4 రోజుల తర్వాత మా పెద్ద అబ్బాయికి అప్పుడు కొత్తగా సెల్ ఫోన్ వచ్చింది మేడం. ఆ సెల్ ఫోన్కి నెంబర్ తీసుకుంది అనుకుంటాను. నాకు ఒక కూతురు ఉంది, మీ తమ్ముడికి ఇవ్వాలనుకుంటున్నాను బాబు, ఏమంటావు అని అడిగిందంట. ఆంటీ మేమైతే హిందూ ముస్లిమ్స్, మా అమ్మ హిందూ, మా డాడీ ముస్లిం, మళ్ళీ మీరు ఎట్లా ఇస్తారా అలాగా అని అడిగాడంట మా పెద్ద అబ్బాయి. అదేమున్నది బాబు, పెద్ద పెద్ద జాతకాలు చూసిన వాళ్ళే కాపురాలు సరిగా చేసుకుంటలేదు, అది నాకు అట్లా ఏం లేదు, ఏమంటావు అంటే, అయితే మా అమ్మకి అడగండి ఆంటీ, నాకు తెలియదు. నన్ను అడిగింది. నేను అడిగితే అప్పుడు నేను అనుకున్నాను, నేను కూడా అబ్బాయికి చేయాలి అని అనుకుంటున్నాను మేడం. సరే లక్కీగా నాకు హిందూ అమ్మాయి దొరికింది. అయితే మా ఆమె ఏం చేసింది, ఏ ఇయర్ మేడం? ఇది 1985 ఆ టైంలో సార్. ఓ, మీ పెద్ద అబ్బాయి ఏజ్ ఎంత ఇప్పుడు? మా పెద్ద అబ్బాయిది 40 సంవత్సరాలు ఉంటాయి. చిన్న అయింది 37 ఇప్పుడు వస్తున్నాయి. సరే చెప్పండి. ఫోన్ వచ్చిన కొత్తలో అంటే 2002-03లో, అందుకే అదే. కొత్తగా ఫోన్ వచ్చింది, అది ఏదో ఫోన్ పేరు నాకు తెలియదు, నోకియాలో ఏదో డబ్బా ఫోన్ లాగా ఉండేదండి. అయితే ఇంకా ఆమె ఏం చేసింది, నన్ను అడిగింది ఫోన్ చేసి. అడిగితే నేను అన్నాను చెయ్యాలి, కానీ మా ప్రాబ్లం అయితే ఇలా ఉందమ్మా, మేము మంగళసూత్రాలు అవి ఇవి వేసుకోము, మా పెద్ద కోడలు అంటే ఏదో లక్కీగా మా అన్నయ్య కూతురు కాబట్టి నేను చేయించేసాను, మళ్ళీ తర్వాత నీ కూతురు పోయి ముస్లిం ఫ్యామిలీలో చేసావేంటని బాధపడితే మళ్ళీ బాగోదు, ఎందుకంటే నేను బాధపడుతున్నాను మళ్ళీ. అంటే మీరు ఇంట్లో అంతా ముస్లిం మతమే, పూజలు కానీ? లేదమ్మా, నేను వరలక్ష్మి పూజ అన్ని చేస్తాను, నేను అస్సలు ఏ ముస్లిం ఏ రకంగా హిందువులాగానే రిజిస్ట్రేషన్ స్కూల్లో కాలేజీల్లో ముస్లిం పేర్లు అయితే ముస్లిమే, నేను పూజలు చేసేది మాత్రం అన్ని పూజలు చేస్తాను. అయితే ఆమె ఏం చేసిందంటే మేడం, లేదు నేను ఇస్తాను మా అమ్మాయిని అని చెప్పింది. సరే నేను ఒక రోజు వచ్చి చూస్తానని చెప్పా. వెళ్ళాం మా అబ్బాయి, నేను, మా పెద్ద అబ్బాయి. అమ్మాయి చూస్తే నల్లగా ఉంది మేడం. నల్లగా ఉంటే అబ్బో నల్లగా ఉంది అనేసి మేము అనుకుని ఏం చెప్పలేదు, మేము వచ్చేసాం మేడం. ఆమె కూడా వాళ్ళ హస్బెండ్కి చెప్పొద్దండి, ఫ్రెండ్ లాగే రా నువ్వు, ఫ్రెండ్ లాగే చూడు నా కూతుర్ని అని చెప్పి నేను ఇంటికి వచ్చి మా అక్క వాళ్ళకి చెప్పాను. అక్క ఇట్లా సంగతి ఆమె అడుగుతుంది, మరి ఏంటంటో, ఎందుకంటే నాకు కూడా 2 కులాలు కదా, పర్ఫెక్ట్గా మన కులం అమ్మాయే దొరకాలంటే నాకు ఇదవుతుందేమో అని అంటే, సరే అని ఆమె ఏం చేసిందమ్మా, చిలుకూరు టెంపుల్కి రండి మేము చూస్తామన్నది అక్క. చూసి వద్దని చెప్పేసింది. వద్దు అన్నాము, వాళ్ళు కూడా సరేలే అన్నారు. అన్న తర్వాత మేడము ఈ లోపల మా పెద్ద అబ్బాయికి ఎందుకో మరి ఈ అమ్మాయి చదువుకున్నదిలేండి కొంచెం, ఈ చిన్న కోడలు ఏమనుకున్నారో ఏమో, మా పెద్ద అబ్బాయి కొంచెం మాతో దూరం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి చదువుకుంది, నా భార్య 10th క్లాసే చదివింది అన్నది ఏదో వచ్చింది, సంథింగ్ కొంచెం గొడవలు పెడుతున్నాడు. ఇప్పుడు ఆ టైంలోనే పెట్టి సరే దూరం అయిపోయారు అనుకో. ఈ లోపల ఏం చేసింది ఈమె, నా కూతురు నెంబర్ తీసుకొని మా అబ్బాయికి ఇచ్చింది. ఆమె ఒక ఫోన్ కొనుక్కొని మా అబ్బాయి ఫోన్ మాట్లాడడం, ఆ అమ్మాయి మాట్లాడడం, వీళ్ళిద్దరు ఏం చేశారంటే మేడం, పెద్దలకి ఇష్టం లేకపోయినా వాళ్ళు చేసేసుకున్నారు ఆర్ఐ సమాజ్కి వెళ్ళి. ఇష్టం లేకపోవడం ఏంటి, మీకు ఇష్టమే వాళ్ళకి ఇష్టమే, మేము వద్దని చెప్పాము, చెప్పేసారు. ఒకటి అమ్మాయి నల్లగా ఉంది, ఇంకొకటి మీ పెద్ద అబ్బాయికి నచ్చలే. మా పెద్ద అబ్బాయికి నచ్చలే, వద్దని చెప్పేసాం. వాళ్ళు కూడా సర్లే అన్నారు. ఈ లోపల వీళ్ళిద్దరు ఏం చేశారంటే మేడం, ఫోన్లు మాట్లాడుకోవడము, బయటకు పెళ్లి చేసేసుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.